కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం. హీరోయిన్ నగ్మా ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ రేంజ్ ని ఎంజాయ్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లో చాలా సినిమాలు చేసింది. దాదాపు అందరికీ పరిచయస్తురాలే. సినిమాల్లో అవకాశాలు రావడానికి కూడా నగ్మా ఫ్యామిలీకి ఉన్న గట్టి బ్యాక్గ్రౌండ్ కూడా కారణమని చెప్తుంటారు. ప్రస్తుతం 40 ఏళ్లు పైబడిన నగ్మా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే విషయంపై ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పటి కోలీవుడ్ స్టార్ తో నగ్మా నడిపిన ప్రేమాయణం ఫెయిల్ కావడంతో నగ్మా పెళ్లికి దూరంగా ఉందని కొందరు అంటుంటారు. నగ్మాని పెళ్లి చేసుకుంటాడని అనుకున్న శరత్ కుమార్ చివరి నిమిషంలో రాధికను పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి పెళ్లి ప్రస్తావన అంటే ఆమెడు దూరం పోయిన నగ్మా ఆ తర్వాత మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ గంగోలీతోనూ ఎఫ్ఐఆర్ నడిపిందని అప్పట్లో వార్తలు రావడమే కాకుండా వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆలయంలో పూజలు నిర్వహించడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఆ తర్వాత ఎఫ్ఐఆర్స్ కి స్వస్తి చెప్పి పెళ్లి గురించి పక్కన పెట్టి రాజకీయాల్లో ఎంటర్ అయింది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిద్దాం అని ఆశించిన నగ్మాకు అంతగా టైం కలిసి రాలేదు. ఇప్పటికీ రాజకీయాల్లో మంచి టైం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆఖరికి సీట్ కూడా కాంగ్రెస్ కేటాయించకపోవడం విశేషం. ఇక రాజకీయాలు అటుంచితే నగ్మాకు దాదాపు 9 భాషల్లో పట్టు ఉండడం విశేషం. ఇక కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక నగ్మాకు చెల్లెలు, అయితే తల్లిదండ్రులు వేరు. మొత్తానికి హీరోయిన్ గా సక్సెస్ సాధించిన నగ్మా పెళ్లి విషయంలో ఇంకా రాజకీయాల్లో కానీ టైం కలిసిరాక తెగ ఇబ్బంది పడుతోంది. మరి ఈ రెండింటిలో దేనికి టైం కలిసి వస్తుందో చూడాల్సిందే. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.